ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ ఆదివారము. సకల మృతుల స్మరణ. సజ్జనులను దేవుడు కాచి కాపాడును. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి. కాని వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వము పొందుదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలి అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తాను ఎన్నుకున్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 12వ వచనం వరకు. మనలో ఎవ్వడుకును తన కొరకే జీవింపడు, ఎవ్వడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలయన జీవించున్న వారిని మరణించిన వారిని పాలించుటకే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు, లేదా మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు? మనం అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలువబడుదుము. ఏలైనా నా తోడు అందరును నా ఎదుట తప్పక మోకరింతురు, అందరును దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 37వ వచనము నుండి 40వ వచనము వరకు. నా తండ్రి నాకు వసుగు ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడూ త్రోసివేయను. ఏలన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.